విడుదలకు ముందు టీం అంతా ప్రివ్యూ వేసుకుని సినిమా చూడడం సహజం. అలాగే మార్చి 31న కన్నప్ప ప్రీమియం జరిగిందని మూవీ టీం అంతా కలిసి సినిమా చూశారన్న వార్త మీడియాలో వైరల్ అయింది. దీంతో సినిమా పూర్తయినా కూడా రిలీజ్ డేట్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారా అని ఆరాలు తీశారు మూవీ లవర్స్. దీంతో అసలు మేము ప్రివ్యూ వేయలేదు మొర్రో అంటూ క్లారిటీ ఇలా ఇచ్చాడు మన మంచపై. కేవలం విజువల్స్ ఎఫెక్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే కొంత ఫుటేజ్ చూశామని, ఇంకా ఫాస్ట్ కాపీ రెడీ అవ్వలేదని, కొంతమంది సినిమాపై కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని వాపోయాడు ఈ స్టార్ కిడ్. సినిమాలో వీఎఫ్ఎక్స్ పనులు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నామని, అందుకే ఎక్కువ సమయం పడుతుందని, ఎవరూ ఇలాంటి వార్తలు నమ్మొద్దని తెలిపింది మూవీ టీం. కన్నప్ప టీం కష్టాన్ని అర్థం చేసుకుని సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఏప్రిల్ 25న సినిమా విడుదల అవ్వట్లేదని, మరో రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు ఈ కన్నప్ప. అయితే ఈ సినిమాపై మంచు విష్ణు తన భైరవం వదులుతున్నాడన్న వార్తలు రావడంతోనే సినిమా వెనకడుగు వేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆ లోగొట్టు ఏంటో ఈ మంచు వారికే ఎరుక. ఆయన మ్యూజిక్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తుంది. ఆయన సంగీతం అందిస్తే చాలు సినిమా సెన్సేషన్ హిట్ అయి కూర్చుంటుంది. అలా తనదైన సంగీతంతో సినీ ప్రియులను అంత ముగ్ధుల్ని చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు ఆడియన్స్ కు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ను వరాల వైడ్ గా వినిపించేందుకు వరల్డ్ టూర్ ను ప్రారంభించనున్నాడట ఈ క్రేజీ మ్యూజిషియన్. ఈ సంగీత ప్రయాణం మే 3న ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. వండర్మెంట్ పేరుతో జరగనున్న ఈ వరల్డ్ టూర్ లో రెహమాన్ తో పాటు ఎంతో మంది ఫేమస్ సింగర్స్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఇక ఇటీవల రెహమాన్ డీహైడ్రేషన్ కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ప్రస్తుతం రికవర్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెహమాన్ కు వచ్చిన అవార్డుల సంగతికొస్తే 6 నేషనల్ అవార్డులు, 2 అకాడమీ అవార్డులు, 2 గ్రామీ అవార్డులు, 1 బాఫ్టా అవార్డు, 1 గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 6 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, 18 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న ఈ మ్యూజిక్ మ్యూజిషియన్ ను 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు సైడ్ ఇవ్వడంతో చిన్న సినిమాలు పొలవమంటూ బాక్సాఫీస్ బాట పట్టాయి. అయితే వాటిలో గుర్తించుకోదగ్గ సినిమా ఒక్కటి లేకపోవడంతో అందరి దృష్టి రిలీజ్ అవుతున్న ఆదిత్య 369 పైనే ఉంది. థియేటర్లలోకి వస్తున్న 28 డిగ్రీస్ సారీ, ఎల్వైఎఫ్, శివాజ్ఞలలో ఏవీ గానాలకి అంతగా తేలికపోవడం బాలయ్యకు కలిసి వచ్చే అంశం. అయితే ఉన్నంతలో శారీ ఎంతో కొంత సోషల్ మీడియాలో నానింది. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఒకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ షేక్ అయ్యేది. కానీ ప్రస్తుతం ఆయన సినిమా ఆయనైనా చూసుకుంటాడా అంటే అనుమానమే. సినిమా చేయాలి అనే దానికన్నా సినిమాలు చేసేద్దాం అని ఎప్పుడైతే ఫిక్స్ అయ్యాడో జనాలు కూడా ఆయన సినిమాలు చూడడం తగ్గించేశారు. అలా థియేటర్లలో కాదు కదా ఆయన తీస్తున్న సినిమాలు యూట్యూబ్ లో కూడా జనాలు చూడడం లేదంటే లోపం ఎక్కడుందో ఆ టీవీ వెతుక్కోవాలి. ఇక మిగతా సినిమాల సంగతి సరే, మరోవైపు బాలయ్య సినిమాను ప్రమోట్ చేయడంలో కాస్త ముందుండడంతో సినిమాపై బజ్ బాగానే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ వారం బాక్సాఫీస్ ను బాలయ్య ఎలా సేవ్ చేస్తాడో. మన సినీ స్టార్స్ అడపదడప మైక్ ముందు గొంతు విప్పడం మనం చూస్తూనే ఉంటాం. చాయ్ చట్టుకున్న తాగరా బాయ్ అని చిరుపడిన, కాటుమరాయడ కదిరి నరసింహుడా అని పవన్ గొంతు సరి చేసిన బాక్సాఫీస్ ఏ రేంజ్ లో ఊగిపోయిందో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగలంటూ పాట పాడి ఏకంగా 300 కోట్లు ఎగరేసుకుపోయాడు. అయితే ఇప్పుడు అదే బాటలో నేను మరోసారి అంటూ గొంతు సరి చేసుకోబోతున్నాడట మన మెగాస్టార్ చిరు. విషయంలోకి వెళ్తే చిరు అనిల్ రావిపూడి కాంబోలో తాజాగా ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా చిరంజీవితో ఓ పాట పాడించాలని ప్లాన్ తో ఉన్నాడట డైరెక్టర్ అని. ఎందుకు చిరంజీవి కూడా ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. తన టెక్నికల్ టీమ్ ను చిరుకు పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియో మేకర్స్ వదలగా వీడియోలో అందరినీ పలకరించి చిరు హుషారుగా కనిపించడం మనం కనిపిస్తుంది. ఇక ఈ సినిమా జూన్ లో ప్రారంభమై వచ్చే పొంగల్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ సాలిడ్ కొట్టుగా ఇప్పుడు చిరు గొంతు విప్పి ఎన్ని కోట్లు కొలగొడతాడో. కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో తరచుగా వినిపించే మాట ఇది. అవకాశాలు రావాలంటే ఇలాంటి ఎన్నో లైంగిక వేధింపులను ఎదుర్కోవాల్సిందే అంటూ పలువురు సినీ తారలు గొంతు విప్పడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆ జాబితాలో నేను ఉన్నానంటుంది మార్ స్క్వేర్ ముద్దుకుమార్ రెబా మౌనికాజన్. జారుకండి అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్ముడు శ్రీ విష్ణు సామజవర గమనాలు నటించి సాలిడ్ సక్సెస్ నే చూసింది. ఇక తాజాగా మార్ స్క్వేర్ లో స్వాతిరెడ్డి అంటూ చిన్న పాత్ర అయిన పెద్ద ఇంపాక్ట్ నే చూపించింది. అయితే తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో మాట్లాడుతూ కెరీర్ మొదట్లో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. తను అవకాశాల కోసం వెతుకుతున్న క్రమంలో తనను కమిట్మెంట్ అడిగారని, కొందరైతే డేటింగ్ కు వస్తావా అని కూడా అడిగారని, కొందరు ఎలాంటి భయం లేకుండా ఇలాంటివి అడిగేస్తారని ఓపెన్ అయిపోయింది ఈ ముంబై బ్యూటీ. అయితే 5 ఏళ్ల క్రితం మీటూ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది హీరోయిన్స్ ఇలా సెక్సువల్ హెరాస్మెంట్స్ పై ఓపెన్ గానే ఫైర్ అయ్యారు. ఇక తాజాగా ఇప్పుడు రెబా మౌనిక కూడా తనకు ఎదురైన వేధింపుల గురించి ఓపెన్ గానే వాపోయింది. చూడాలి మరి ఈ కామెంట్స్ ఈ అమ్మడి సినీ కెరీర్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో. ప్రేమంటే 2 అక్షరాల మహాకావ్యం.
ప్రేమంటే రెండు కన్నీటి చుక్కల మహాసముద్రం అంటూ ఆర్యతో వెండితెరపై ప్రేమని సరికొత్తగా పరిచయం చేశాడు లెక్కల మాస్టర్ సుక్కు. ఇక అదే ఊపులో దానికి సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 అప్పట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న తర్వాత మంచి కల్ట్ ఇమేజ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా బ్రహ్మి కాజల్ మధ్య వచ్చే సన్నివేశాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో వచ్చిన పాటలు, వాటికి బన్నీ వేసిన స్టెప్పులు అప్పటి యూత్ ని ఒక ఊపాయి. ఇక బన్నీ సుక్కుల మధ్య బాండింగ్ పెరగటానికి ఈ సినిమానే కారణమన్న వాళ్ళు లేకపోలేదు. ఇక ఇదిలా ఉంటే అప్పుడు మిస్ అయిన ఆ మ్యాజిక్ మరోసారి చూడండి అంటూ ఆర్య 2ని ఈ నెల 5న మరోసారి థియేటర్స్ లో వదలటానికి సిద్ధమైపోతున్నారు మేకర్స్. ఇక డిసెంబర్ లో పుష్ప 2తో ఆడియన్స్ ని పలకరించిన బన్నీ సినిమా ఈ ఏడాదిలో వస్తుందన్న గ్యారంటీ లేదు. దీంతో తన అభిమానులని ఎంటర్టైన్ చేయడానికి ఇలా వస్తున్నాడన్నమాట. చూడాలి మరి అప్పట్లో సరైన సక్సెస్ టాక్ తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి వసూళ్లు రాబడుతుందో. మాస్ ఇమేజ్ కోసం కమర్షియల్ చట్రంలో ఇరుక్కుని వాటి నుండి బయటికి రాలేక ఆపసోపాలు పడే స్టార్ హీరోలని మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ స్టార్ని కాదు, నేను నటుడిని అంటూ పితామకన్, అన్నియన్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన విక్రమ్ తాజాగా తంగలాన్తో ఆడియన్స్ కి మరింత దగ్గరైన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఊపులో వచ్చిన వీరధీర సూరన్ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు అనుకున్నంత స్థాయిలో రాకపోవటం చియాన్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాయి. మొదటి రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో మార్నింగ్ మ్యాట్నీ షోలు దేశవ్యాప్తంగా క్యాన్సిల్ అవటం సినిమాపై భారీ ఎఫెక్ట్ నే చూపెట్టింది. నిజం చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ ఒక ప్రాపర్ మాస్ మూవీలో కనిపించాడు. కంటెంట్ పరంగా పర్వాలేదనిపించుకుని డీసెంట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెగలేదంటే ఆశ్చర్యమే. ఇక తాజాగా మ్యాడ్ స్క్వేర్ ప్రపంచనం ఒకవైపు L2 ఎంపురాన్ దూసుకెళ్లటం, రాబిన్ హుడ్ పర్వాలేదనిపించుకోవటం వంటి కారణాలతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలనే చూసేలా కనిపిస్తుంది. ఏదేమైనా తన వెర్సటైల్ యాక్టింగ్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న చియాన్ ఇలా బాక్సాఫీస్ వద్ద ఎదురీదడం సాడ్ అనే చెప్పాలి. మాస్ ఇమేజ్ సంపాదించి ఒక్కసారిగా టాప్ లీగ్లోకి వెళ్లిపోవాలన్న అక్కినేని అయ్యగారికి ఏజెంట్ గట్టి గుణపాఠాలే నేర్పింది. అందుకే కాబోలు యాక్షన్ ఎంటర్టైనర్లని పక్కన పెట్టి మనదైన కథలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే వచ్చే ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే రానున్న సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ కి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట యంగ్ హీరో అఖిల్. దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరి డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తన కెరీర్ లో 6వ చిత్రాన్ని చేస్తున్న అఖిల్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను ఏప్రిల్ 8న తన బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తుండగా లెనిన్ అనే టైటిల్ ప్రచారంతో ఉంది. ఇక ఇదే రోజు యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ అనే నూతన దర్శకుడితో పాటు సామజ వర్గమన రైటర్ నందుతో అఖిల్ తన కొత్త సినిమాలని అనౌన్స్ చేయబోతున్నాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అనిల్ సినిమా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతుంది అనటం విశేషం. సో ఇవన్నీ నిజమైతే ఏప్రిల్ 8న అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద పండగే అన్నమాట. చూడాలి మరి అయ్యగారు నిజంగానే 3 చిత్రాలని అనౌన్స్ చేస్తాడా లేక ఒక్క సినిమా పోస్టర్ తో సరిపెట్టిస్తాడా? అడుగు పెట్టిన చోటల్లా విజయాల్ని దక్కించుకుంటున్న బాలయ్య ఇప్పుడు అఖండ 2ని పూర్తి చేసే పనిలో పట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాపై తాజా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర పోషిస్తుండగా బాలయ్యకి గురువుగా అలనాటి నటుడు మురళీమోహన్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పాత్ర బాలయ్యకి దిశానిర్దేశం చేస్తుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే హిమాలయాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపి ఆచంట నిర్మిస్తుండగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చూడాలి మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతాడో. పొంగల్ బరిలోకి దిగి ఊహించని విధంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి పెద్ద హీరోలకి గట్టి వార్నింగ్ ఇచ్చిన తేజ సజ్జ ప్రస్తుతం మిరాయి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా వచ్చిన క్రేజీ గాసిప్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణాలతో ఆగస్టు 1కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో మంచు మనోజ్ విలన్ గా చేస్తుండగా తాజాగా దగ్గుపాటి రానా కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో కాస్ట్ అయినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ క్యారెక్టర్ కు ముందు దుల్కర్ సల్మాన్ ని అనుకున్నప్పటికీ డేట్స్ వంటి ఇష్యూస్ తో ఆ స్థానంలో రానా వచ్చినట్లు తెలిసిందే. రానా నిర్మాణంలోనే వస్తున్న కాంతాలో దుల్కర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా మిరాయి సినిమాలో తేజ, మనోజ్ తో పాటు రానా నటించడం సినిమాపై అంచనాలని మరింత పెంచేస్తుందని చెప్పొచ్చు. చూడాలి మరి మానవాళికి సవాల్గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహస యాత్రలు చేసే తేజ సచ్చ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటాడో. For more videos like this, subscribe Big TV channel.